హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఈ వీడియో హెన్నా గురించి చేస్తున్నానండి. మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి హెన్నా గురించి ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో నేను పెడతాను. కొంతమందికి హెన్నా అంటే ఏంటి? హెన్నా ఎలా అప్లై చేసుకోవాలి? ఎంత టైం ఉంచాలి అనేది తెలీదు. సో అందుకే ఇప్పుడు నేను డీటెయిల్‌గా చెప్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న బ్రాండ్ అయితే నేత. ఇది మార్కెట్‌లో కొత్తగా వచ్చింది. ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. నేను కూడా ఇది ఫస్ట్ టైమే. సో చూడాలి దీని రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఈ హెన్నా నేను నా హెయిర్ కలర్ గురించి పెట్టుకుంటున్నాను. ఇది కొంచెం బ్రౌన్ షేడ్‌లో వస్తది. బ్రౌనిష్ రెడ్ కలర్‌లో వస్తది. సో ప్యాకింగ్ అయితే ఎలా ఉంది? దీని ప్రైస్ వచ్చేసి నాకు 80 రూపీస్ పడింది. మీరు బయట ఏ షాప్‌లో అడిగినా ఇస్తారు. ఆన్‌లైన్‌లో కూడా ఉంటుంది. పర్చేస్ చేసుకోవచ్చు. ఇది నో కెమికల్ అండ్ నో అమోనియా. సో ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కట్ చేసి చూపిస్తాను ప్యాకింగ్. ప్యాకింగ్ అయితే బాగా ఇచ్చాడు. సో నేను ఒకసారి కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కట్ చేశాను. లోపల కూడా ప్యాకింగ్ ఇచ్చాడు. అంటే గాలి వెళ్ళకుండా అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది ప్యాకింగ్ ఇట్లా వచ్చింది. హెన్నా అనేది మంచిదండి. హెయిర్ కలర్స్ కంటే హెన్నా ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే హెడ్కి పెట్టుకోవడం వల్ల కూలింగ్ వస్తుంది. కూలింగ్ ఎఫెక్ట్స్ బాగా ఉంటుంది. ఇది పిల్లలతో సహా పెట్టుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదే కలర్ అనుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎలా మిక్స్ చేయాలనేది చూద్దాము. మీరు హెన్నా ఎప్పుడైనా తీసుకున్నప్పుడు కంపల్సరీగా అది ప్లాస్టిక్ బౌల్లో కానీ ఐరన్ కడాయి ఉంటాయి కదా, ఐరన్ బౌల్స్ లాంటివి, వాటిలో మాత్రం మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేచురల్ హెన్నా బేస్డ్ హెయిర్ కలర్ ఇది. కలర్ సో హెన్నా కలర్ ఇది. ఇందులో నేచురల్ బ్రౌన్ చెప్పాను కదా, బ్రౌన్ కలర్లో ఉంటుందని. ఇది నేచురల్ బ్రౌన్ అనమాట. నాకు కొంచెం ఇష్టం బ్రౌన్ కలర్. నా హెయిర్ కొంచెం కలర్గా ఉండడం అంటే ఇష్టం, అందుకే నేను తీసుకున్నాను. సో ఇప్పుడు ఎలా మిక్స్ చేయాలో చూద్దాం రండి. నేను ప్లాస్టిక్ తీసుకున్నాను బౌల్, నా దగ్గర ఐరన్ లేదు. ఇప్పుడు ఈ పౌడర్లో మనం హాట్ వాటర్ వేసుకుని స్లోగా మిక్స్ చేసుకోవాలి. హాట్ వాటర్ వేయడం వల్ల లోపల ఉన్న కలర్ అనేది ఈజీగా బయటికి వస్తుంది. సో హాట్ వాటర్ ట్రై చేయవచ్చు. కొంతమంది డికాషన్ కూడా వేసుకుంటారు, అది వాళ్ళ ఆప్షన్. కొంతమంది బీట్రూట్ జ్యూస్ కూడా వేసుకుంటారు, అలా కూడా చేయొచ్చు. బట్ హాట్ వాటర్ వేస్తే 2 to 3 days కూడా ఉంటుంది. నేను పక్కన అలాగ పెట్టుకుంటాను కొంచెం తీసుకుని. అదే బీట్రూట్ జ్యూస్ వేస్తే ఉండదు. ఇట్లా హాట్ వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే ఒక 7 days దాకా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎంత బాగా మిక్స్ చేస్తే పేస్ట్ అంత స్ట్రక్చర్ బాగుంటుంది. ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక నైట్ అంతా అలా పక్కన పెట్టేస్తాను, ఏదన్నా కవర్ పెట్టి. ఎందుకంటే నేను కలర్ గురించి కాబట్టి అది స్టోర్ అవ్వాలి. నైట్ అంతా అలా పెట్టేసి మార్నింగ్ అప్లై చేసుకుంటాను. సో ఎవరైనా హెయిర్ కలర్ రావాలి అంటే హెన్నా పౌడర్ తీసుకుని మిక్స్ చేసి నైట్ అంతా అలా వదిలేయాలి సైడ్ పెట్టేసి. ఈ పేస్ట్ మనం మార్నింగ్ అప్లై చేసుకోవాలి. అలా చేయడం వల్లే హెయిర్ బాగా కలరింగ్ వస్తుంది. ఇది హెయిర్ కలరింగ్ గురించి. నైట్ అంతా పెట్టిన తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. లేదు జస్ట్ కూలింగ్ అవ్వడానికి, నా హెడ్ కొంచెం కూల్ అవ్వడానికి అనుకుంటే మాత్రం మీరు మిక్స్ చేసుకున్న వెంటనే పెట్టేసుకోవచ్చు. పెట్టుకుని 1 to 2 hours ఆర్ 3 hours అది మీ ఇష్టం, పెట్టుకోవచ్చు అట్లా. కానీ కలర్ రావాలంటే కంపల్సరీగా నైట్ అంతా అలా వదిలేయాలి. ఓకేనా? ఇది పాయింట్ మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇప్పటికిప్పుడు మిక్స్ చేసుకుని పెట్టేసుకునే వాళ్ళకి కలర్ అంత కనిపించదు, బట్ ఉంటుంది. అదే నైట్ టైం మనం స్టోర్ చేసి మార్నింగ్ పెడితే కంపల్సరీ కలర్ అయితే చాలా బాగుంటుంది. మనం సన్లైట్కి వెళ్తే కలరింగ్ బాగా కనిపిస్తుంది అనమాట. అది నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే హెన్నా పెట్టుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటనేది 1 by 1 చెప్తాను, ఒకసారి వినండి. హెన్నా పెట్టుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది, ఇచ్చింగ్ పోతుంది, డాండ్రఫ్ పోతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది, కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. స్పెట్స్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది. ఒకవేళ వైట్ హెయిర్ వస్తే అది కలర్ అవుతుంది అనమాట, అది కవర్ చేస్తుంది. హెడ్ఏక్స్ రాకుండా ఉండడానికి చూస్తుంది. హెడ్ హీట్ అవ్వకుండా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది హెన్నా. ఇది పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. 15 years నుంచి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అంత డేంజరస్ కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి, హెన్నా కాబట్టి. మంత్లీ 1 time సరిపోతుంది. మంత్లీ 1 time చాలు. పేస్ట్ చూసారా కలర్ ఎలా కనిపిస్తుందో? ఇప్పుడే మీకు కలర్ తెలిసిపోతుంది కదా, కొంచెం రెడ్డిష్ కలర్లో. సో ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తాను రేపటి నేను పెట్టుకోవడానికి. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి హెన్నా ఒక్కళ్ళే అప్లై చేసుకోవడం కుదరదు, వేరే వాళ్ళ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. సో నేను రేపు ఈ పేస్ట్ని పార్లర్కి తీసుకువెళ్ళి మా ఫ్రెండ్స్తో పెట్టించుకుంటాను. సో ఇప్పుడైతే నేను వెళ్తున్నాను, ఆ నెక్స్ట్ డే అనమాట.
వాళ్ళతో పెట్టినప్పుడు వీడియో తీయలేదు, నేను మర్చిపోయాను. సో వాళ్ళు పెట్టారు ఇలా. మనం ఇలాగ పైన నాటు వేసుకుని ఇలా చుట్టూరు వేసుకుని నాకు సరిపోలేదు పేస్ట్, అందుకే కింద వాళ్ళు అప్లై చేయలేదు. అది చిన్న ప్యాకెట్ కదా, నాకు సరిపోలేదు. సో నెక్స్ట్ టైం చూడాలి. నేను ఈ పేస్ట్ పెట్టి మధ్యాహ్నం 12కి పెట్టాను, ఇప్పుడు 4 అయ్యింది. సో ఇప్పుడు వాష్ చేసుకుంటాను. పేస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టాను, ఎందుకంటే నాకు కలర్ కావాలి అని చెప్పేసి, అండ్ కూలింగ్ బాగా వస్తుంది కదా. సో నా హెయిర్కి హెడ్కి కూలింగ్ కావాలని చెప్పేసి అలా వదిలేసాను నేను. ఇంతే, ఇలానే హెన్నా మిక్స్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి, అండ్ తర్వాత వాష్ చేయకూడదు, షాంపూ పెట్టకూడదు, జస్ట్ జనరల్ వాష్ చేసుకోవాలి. నార్మల్ వాటర్తో చేసుకోవాలి, హాట్ వాటర్తో కాదు. నార్మల్గా వాష్ చేసుకుని వదిలేయాలి. ఆ నెక్స్ట్ డే షాంపూ పెట్టాలి, అంతే. దాట్స్ ఇట్. హెన్నా గురించి మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? అంటిల్ దెన్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.